ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, పిల్లలు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడతో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే జూలై 14 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని BLOలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది BLOలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి యేసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ, ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లోనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి పేర్ల నమోదు, సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.